శ్రీకాకుళం వీధుల్లో పురుషోత్తమ చౌదరి గారు నడిచి వెళుతూ ఉన్నారు. ఒక రోజున వీధిలో అంటే నడి వీధిలో వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు రద్దీగా ఉంటారు, అందరినీ చూడలేం. కానీ ఆయన సరిగ్గా ఆ వీధిలో నడుచుకుంటూ తలపైకి ఎత్తేసరికి చాలామంది వస్తున్నారు. అందరి ముఖాలు చూస్తే చాలామంది ముఖాల్లో కోపంగా ఉన్నట్టు కొందరు ముఖాలు ఉన్నాయి, ఏడుస్తున్నట్టుగా కొందరు ముఖాలు ఉన్నాయి, విసుగుగా ఉన్నట్టు కొందరు ముఖాలు ఉన్నాయి. సాధారణంగా చాలామంది ముఖాలు ఎలా కనబడుతున్నాయంటే సంతోషంగా కనబడట్లేదు. మీ ముఖాన్ని మీరు చూచుకోలేరు, కానీ మీ ముఖాన్ని మీ ప్రక్క ఉన్నవారు చూచి నా ముఖం ఎలాగుందో చెప్పు అంటే చెప్తారు. నీ ముఖాన్ని నువ్వు చూచుకోవాలంటే అద్దం దగ్గరికి వెళ్తావు, కానీ ఇప్పుడు నీ ముఖాన్ని నువ్వు చూచుకోలేవు, కానీ నీ ప్రక్కవారు చూచి నీ మనసు ఎలాగుందో కొంతైనా అర్థం చేసుకుంటారు. అలాగే ఈయన అందరి ముఖాలు చూస్తూ ఉండగా అందరి ముఖాల్లో కూడా ముందు చెప్పాను కదా అలాగున్నాయి ఆ ముఖాలు. అంటే కోపంగా ఉన్నాయో, విసుగ్గా ఉన్నాయో, ఆ విధంగా ఉన్నాయి. ఇంకేమేమి మాటలు ఉంటాయి కానీ మనం వ్యవహారిక తెలుగు భాషలో అలాగున్నాయి ముఖాలు. కానీ ఒక వ్యక్తి యొక్క ముఖాన్ని చూచేసరికి చాలా కళగా ఉంది ఆ ముఖం. అందంగా ఉంటేనే కళగా ఉంటారని అనుకుంటారు, కానీ అంతరంగం ఎవరిదైతే నిష్కపటమైనదిగా నిర్మలమైనదిగా ఉంటుందో వారి ముఖములోనే అసలైనటువంటి సౌందర్యాన్ని మనం చూస్తాం. ఆంతర్య సౌందర్యం నిర్మలమైన మనస్సులో నుండి వెల్లడి అయ్యేటువంటి ముఖ కవళికలు చాలా అందముగా ఉన్నవి, దేవునికి ప్రియమైనవిగా ఉంటాయి.